హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఉన్నటువంటి న్యూస్ అప్డేట్స్ పరిశీలిద్దాం. మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం చేయండి. మన ఛానల్లో ఎప్పటికప్పుడు న్యూస్ అప్డేట్స్ అందించడంతో పాటు జాబ్ అప్డేట్స్, అదేవిధంగా కరెంట్ అఫైర్స్ని అందించే ప్రయత్నం చేయడం జరుగుతుంది. అంతేకాకుండా గ్రూప్స్కి సంబంధించిన క్లాసెస్ అందించి వాటికి సంబంధించిన పీడిఎఫ్స్ కూడా మన ఛానల్లో అందించే ప్రయత్నం చేస్తున్నాం. మరి వీడియో చూస్తున్న వారు లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అదేవిధంగా కామెంట్ సెక్షన్లో ఇచ్చినటువంటి లింక్ ద్వారా నా యొక్క వాట్సాప్ గ్రూప్లో కూడా జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. ఎప్పటికప్పుడు మనకు జాబ్ అప్డేట్స్ అందించే ప్రయత్నం చేయడం జరుగుతుంది. ముందుగా ఈరోజు అన్ని న్యూస్ పేపర్లలో గ్రూప్ 1 వార్తకు సంబంధించి ముందుగా గ్రూప్ 1 వార్తలు చూసిన తర్వాత మిగతా వార్తలు చూసే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఇక్కడ చూడండి, నమస్తే తెలంగాణలో గ్రూప్ 1లో తప్పు మీద తప్పు, హైకోర్టులో వేడిగా వాదనలు, మధ్యంతర ఉత్తర్వుల పొడిగింపు, అభ్యర్థి పూజితారెడ్డి జవాబుపత్రం ఇవ్వాలని టీజీపీఎస్సీకి ఆదేశం, విచారణ జూన్ 11కు వాయిదా. టీజీపీఎస్సీ గ్రూప్ 1లో ఒక పద్ధతి ప్రకారం తప్పు తర్వాత మరొక తప్పు జరిగిందని పిటిషనర్ల తరపు న్యాయవాది రచనారెడ్డి హైకోర్టులో తన వాదనలు వినిపించారు. ఒక తప్పు, ఒక పొరపాటు అయితే ఎవరైనా ఉపేక్షిస్తారని, కానీ ఒకదాని తర్వాత మరొక తప్పు చేసుకుంటూ పోతే ఎలా అని ప్రశ్నించారు. పశ్చిమ బెంగాల్లో ఇటీవల జరిగిన పరీక్షల్లో అక్రమాలు జరిగితే కోర్టు రద్దు చేసిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. గ్రూప్ 1 పరీక్షలోనూ అలాంటి పరిస్థితులే ఉన్నాయని తెలిపారు. మూల్యాంకనంలో జరిగిన అవకతవకలపై విచారణ జరిపించాలంటూ దాఖలైన పిటిషన్లపై శుక్రవారం జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు విచారణ చేపట్టారు. వాదనలు పూర్తి కాకపోవడంతో విచారణను జూన్ 11కు వాయిదా వేశారు. సర్టిఫికెట్ల పరిశీలన చేసుకోవచ్చని, కానీ నియామక పత్రాలు జారీ చేయరాదంటూ గతంలో జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులు కొనసాగుతాయని కోర్టు స్పష్టం చేసింది. పునఃమూల్యాంకనం కోరితే మార్కులు తగ్గాయని ఒకవైపు, మార్కుల జాబితాను ఫోర్జరీ చేశారంటూ మరోవైపు వాద ప్రతివాదాలు, ఆరోపణలు చేసుకుంటున్న నేపథ్యంలో అభ్యర్థి పూజితారెడ్డి జవాబుపత్రాలను సమర్పించాలని టీజీపీఎస్సీకి నోటీసులు జారీ చేసింది. ప్రతివాదిగా చేర్చినందున పూజితారెడ్డికి సైతం నోటీసులు జారీ చేసినట్టు తెలిపింది. టీజీపీఎస్సీ సమర్థన దారుణం. దేశంలో ఎక్కడైనా ఒక పరీక్షకు ఒకే హాల్ టికెట్ ఉంటుందని, కానీ తొలిసారి గ్రూప్ 1 పరీక్షలకు 2 హాల్ టికెట్లు ఇవ్వడమే కాకుండా ఈ చర్యను టీజీపీఎస్సీ సమర్థించుకోవడం దారుణమని రచనారెడ్డి వాదించారు. హాల్ టికెట్ నంబర్ల మార్పు నుంచి పరీక్ష కేంద్రాల ఎంపిక, ఎవాల్యుయేటర్లను నియమించడం వంటివి ఎట్టి పరిస్థితులను ఉపేక్షించకూడదని అన్నారు. గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష రాసిన సంఖ్య మొదట ప్రకటించిన దానికి, తర్వాత వెల్లడించిన దానికి మధ్య 1000 మంది తేడా ఉందంటే 1000 మంది 10 మంది కదా 1000 మంది అని ఇచ్చింది. 1000 మంది తేడా ఉందంటే ఏ స్థాయిలో అక్రమాలు జరిగాయో అర్థం చేసుకోవచ్చు అన్నారు. ప్రభుత్వ కళాశాలలో పనిచేస్తున్నారని టీజీపీఎస్సీ చెప్తున్న వ్యక్తి ప్రైవేటు సంస్థలో పనిచేస్తూ అక్కడి నుంచి వేతనం తీసుకుంటున్నారని పేర్కొన్నారు. ఒక వ్యక్తి ప్రైవేటు గ్రూప్స్కి సంబంధించి కోచింగ్ సెంటర్లలో పనిచేస్తున్నాడు, అతన్ని కూడా ఎవాల్యుయేటర్స్గా నియమించారని రచనారెడ్డి వాదించగా, టీజీపీఎస్సీ అడ్వకేటు ఆయన గతంలో జాబ్ రాకముందు అందులో చేశాడు, కానీ ప్రస్తుతం చేవెళ్లలో డిగ్రీ కాలేజ్ ప్రొఫెసర్గా, అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఉన్నాడనగా, ఆయనకు సంబంధించిన పుస్తకం ఆయన రచించిన మాలిక్ అతను రచించినటువంటి పుస్తకాన్ని కూడా నిన్న కోర్టుకు సబ్మిట్ చేయడం జరిగింది. చాలా బలమైన ప్రూఫ్ అది. దాదాపు 40% మంది తెలుగులో, 10-12% మంది ఉర్దూలో, మిగిలిన వారు ఇంగ్లీష్లో పరీక్ష రాశారని కోర్టు దృష్టికి తెచ్చారు. 40% మంది తెలుగులో ఓకే, ఈ ఉర్దూలో 10 మందే, ఒకసారి 9 మందిని ఇచ్చారు, ఒకసారి 10 మందిని ఇచ్చారు. టీజీపీఎస్సీ శాతం కాదు, 9-10 మంది. మిగిలిన వారిలో ఇంగ్లీష్ పరీక్ష రాశారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. మూల్యాంకనం కోసం నియమించిన వారిలో తెలుగులు ఎంతమందికి వచ్చన్న విషయాన్ని సర్వీస్ కమిషన్ ఇప్పటి వరకు వెల్లడించలేదని తెలిపారు. వాల్యుయేషన్ పూర్తి చేసే వారికి తెలుగు వస్తే సరిపోదని, తెలుగుపై పూర్తి ఆధిపత్యం ఉండాలని చెప్పారు. తెలుగు వారికి మార్కులు ఎందుకు తక్కువ వస్తున్నాయో తేల్చాలని కోరారు. సీల్డ్ కవర్లో జవాబుపత్రాలు. టీజీపీఎస్సీ తరపు న్యాయవాది రాజశేఖర్ వాదనలు వినిపిస్తూ తదుపరి విచారణ నాటికి మార్కుల జాబితాను, జవాబుపత్రాలను సీల్డ్ కవర్లో సమర్పిస్తానని చెప్పారు. వాటిని పరిశీలిస్తే పిటిషనర్ల అనుమానాలకు తెరపడుతుందన్నారు. ఫోర్జరీ మార్కుల జాబితా సమర్పించారని స్పష్టమైనందున కేసు పూర్వాపరాల్లోకి వెళ్లకుండా కేసును కొట్టివేయాలని కోరారు. గతంలో ఇదే హైకోర్టు కొట్టివేసిందని గుర్తు చేశారు. పిటిషన్లపై విచారణను కావాలని కాలయాపన చేస్తున్నారని పేర్కొన్నారు. పిటిషన్ల తరపు న్యాయవాది రచనారెడ్డి జోక్యం చేసుకుంటూ
వాదనలు హడావిడిగా పూర్తి చేస్తే అభ్యర్థులకు తీరని అన్యాయం జరుగుతుందని అన్నారు. దీనిపై హైకోర్టు జోక్యం చేసుకుంటూ ఇది నిరుద్యోగుల జీవితాలకు సంబంధించిన వ్యవహారమని హితవు పలికారు. పేరు తొలగించాలని విన్నవం. గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలో ఓ అభ్యర్థికి రీకౌంటింగ్లో తక్కువ మార్కులు వచ్చాయని తప్పుడు మెమోస్ పెట్టిన వ్యవహారంలో తనపై విచారణ ఉపసంహరించాలని సంగారెడ్డి జిల్లా లింగంపల్లిలో పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్న షబ్నం ఆర్య హైకోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఇక మూడో మూల్యాంకనం. కోటి ఉమెన్స్ కాలేజీలో 18వ సెంటర్లో 721 మంది మెయిన్స్ పరీక్ష రాస్తే 39 మంది, అదే కళాశాలలోని 19వ సెంటర్లో 776 మంది పరీక్ష రాస్తే వారిలో 32 మంది ఎంపికయ్యారని రచనారెడ్డి వివరించారు. మొత్తం 563 మందిలో సుమారు 12% మెయిన్స్ అర్హత పొందడాన్ని హైకోర్టు తీవ్రంగా పరిగణించాలని విజ్ఞప్తి చేశారు. 2 సార్లు జరిపిన మూల్యాంకనంలో 15% తేడా ఉంటే మూడో మూల్యాంకనం జరుగుతుందని నిబంధనలో ఉందని గుర్తు చేశారు. ఇక నెక్స్ట్ ఆంధ్రజ్యోతిలో పాలకు పాలు నీళ్లకు నీళ్లు వేరు చేస్తాం. గ్రూప్ 1 వేల మందికి సంబంధించిన అంశం. ఏళ్లుగా వేచి ఉన్నారు, తొందరపాటు వద్దు, సమగ్రంగా విచారించి నిర్ణయం హైకోర్టు. రీకౌంటింగ్లో అభ్యర్థికి 60 మార్కులు తగ్గాయి. ఆ అభ్యర్థిని ప్రతివాదిగా చేర్చాం పిటిషనర్లు. ఇది నకిలీ మేమో. మరో పిటిషన్లో ఇలా చేసి కొందరు దొరికిపోయారు టీజీపీఎస్సీ. ఆ అభ్యర్థి జవాబుపత్రాలు సమర్పించాలన్న కోర్టు, నియామక పత్రాలు ఇవ్వొద్దన్న మధ్యంతర ఉత్తర్వులు కొనసాగింపు జూన్ 11కు వాయిదా. గ్రూప్ 1 అంశం వేల మంది జీవితాలతో ముడిపడిందని, అందువల్ల అందరి వాదనలు సమగ్రంగా విని నిర్ణయం తీసుకుంటామని హైకోర్టు స్పష్టం చేసింది. దూద్ కా దూద్, పానీ కా పానీ వేరు చేస్తామని వ్యాఖ్యానించింది. ఆలస్యం అవుతుందంటూ ఉద్యోగులకు ఎంపికైన వారికి ఎంత బాధ ఉందో ఎంపిక కాలేకపోయిన వారికి అదే స్థాయిలో బాధ ఉంటుందని పేర్కొంది. ఇంత కీలక అంశంలో వేగంగా విచారణ చేపట్టి తీర్పు ఇవ్వాలనడం సరికాదని పేర్కొంది. విచారణను జూన్ 11కు వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది. గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షల నిర్వహణ, మూల్యాంకనంలో తప్పులు జరిగాయంటూ దాఖలైన పలు పిటిషన్లపై జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు ధర్మాసనం శుక్రవారం విచారణ కొనసాగించింది. గ్రూప్ 1 అంశంలో వ్యవస్థీకృతంగా తప్పు జరిగింది. తొలుత పిటిషనర్ల తరపు సీనియర్ న్యాయవాది రచనారెడ్డి వాదన వినిపించారు. నోటిఫికేషన్లో పేర్కొనకుండానే మెయిన్స్ పరీక్షలకు కొత్తగా హాల్ టికెట్లు జారీ చేశారన్నారు. పారదర్శకంగా పరీక్షలు నిర్వహిస్తామన్న టీజీపీఎస్సీ మెయిన్స్ పరీక్షలు ఎంతమంది రాశారనే ఖచ్చితమైన సంఖ్యను ఇప్పటికీ చెప్పడం లేదు. బయోమెట్రిక్ తీసుకున్నప్పుడు అరగంటలో మొత్తం ఎంతమంది హాజరయ్యారో చెప్పేయచ్చు. అలాంటిది మొదటిసారి చెప్పిన సంఖ్యకు రెండోసారి చెప్పిన సంఖ్యకు వ్యత్యాసం ఎందుకుంది? ఎక్కువగా వచ్చిన వారు ఎవరు? సీనియర్ ఫ్యాకల్టీతో మూడోసారి మూల్యాంకనం చేయించినట్టు చెబుతున్నారు. బార్కోడ్, ఆప్టికల్ మిషన్ లేకుండానే మూడో మూల్యాంకనం చేస్తే ఏ లాభం? అక్కడ అక్రమాలకు చాలా ఆస్కారం ఉంటుంది. కొన్ని సెంటర్ల నుంచి 10 నుంచి 12% ఎంపికయ్యారు. అసలు పేపర్లు దిద్దే వారి మాధ్యమం ఏమిటి? తెలుగు, ఆంగ్లం, ఉర్దూ భాషలకు సంబంధించి ఎంతమంది ఎవాల్యుయేటర్ ఉన్నారన్న విషయాలపై వివరాలు లేవు. ఒక ప్రభుత్వ అధ్యాపకుడు ప్రైవేట్ కోచింగ్ సెంటర్కు అనుబంధంగా ఉన్నారు. ఆయనతో పేపర్లు దిద్దించడం వల్ల పారదర్శకత ఎక్కడ ఉంటుంది? పేపర్లు దిద్దే అధ్యాపకుల పేర్లు బయట పెట్టడం మా ఉద్దేశం కాదు. మూల్యాంకనదారుల ఎంపికలో లోపాలున్నాయి. మొత్తం వ్యవస్థీకృతంగా తప్పు జరిగిందని చెప్తే దొంగ పత్రాలు, కేసులు పెడతామంటూ బెదిరిస్తున్నారు. టీజీపీఎస్సీ రాజ్యాంగబద్ధ సంస్థ అని చెబుతున్నారు. మరి గతంలో పేపర్ లీకేజీలు ఎందుకు జరిగాయి? పారదర్శకతను నిరూపించుకోవాల్సిన బాధ్యత టీజీపీఎస్సీపై ఉంది. ఓ అభ్యర్థికి రీకౌంటింగ్లో 60 మార్కులు తగ్గాయి. ఆ అభ్యర్థిని ప్రతివాదిగా చేర్చాం అంటూ వివరించారు. నకిలీ డాక్యుమెంట్లు, కుట్రపూరిత దాడి. టీజీపీఎస్సీ తరపు న్యాయవాది పిఎస్ రాజశేఖర్ వాదించారు. పిటిషనర్లలో దాదాపు అందరూ ప్రభుత్వ ఉద్యోగులు. వారు నిరుద్యోగులని చెప్పడానికి వీల్లేదు. రీకౌంటింగ్లో 60 మార్కులు తగ్గాయని చెబుతున్న పూజితారెడ్డి అనే అభ్యర్థి పిటిషనర్లు లేరు. ఆమెకు సంబంధించినదిగా చెబుతూ నకిలీ మార్కుల డాక్యుమెంట్ను పిటిషనర్లు సమర్పించారు. ఇలాంటప్పుడు ఆర్టికల్ 226 కింద దాఖలు పరిచిన విచక్షణ అధికారాన్ని హైకోర్టు ఉపయోగించకూడదు. గ్రూప్ 1పై ఇదే తరహాలో దాఖలైన మరో పిటిషన్లో నకిలీ డాక్యుమెంట్ పెట్టారంటూ మరో ఏకసభ్య ధర్మాసనం జరిమానా వేసి విచారణకు ఆదేశించింది. ఆ పిటిషన్ను కొట్టివేసింది. ఆ పిటిషన్లోని ఓ అభ్యర్థి తాను ఎవరికీ కేసు ఇవ్వలేదని, వకాలతుపై సంతకం కూడా చేయలేదని, తనపై విచారణ చేపట్టదని రిజిస్ట్రార్కు లేఖ కూడా రాశారు. ఇదే తరహాలో ఇక్కడ కూడా నకిలీ డాక్యుమెంట్ పెట్టారు. దీనిపై నిజ నిర్ధారణ జరిగే వరకు కేసు మెరిట్స్లోకి కూడా వెళ్ళకూడదు అని పేర్కొన్నారు. గ్రూప్ 1 పరీక్షలపై కొందరు పనిగట్టుకొని చేస్తున్న కుట్రపూరితమైన దాడి ఇదని చెప్పారు. ధర్మాసనం అడిగిన అన్ని ఆధారాలు సమర్పించడానికి సిద్ధంగా ఉన్నామని
వేసవి సెలవులకు ముందే ఈ వ్యవహారాన్ని తేల్చాలని డివిజన్ బెంచ్ పేర్కొన్నదని గుర్తు చేశారు. సుదీర్ఘ విచారణ అనంతరం వాయిదా. కోర్టు సమయం దాటిన తర్వాత కూడా దాదాపు 2 గంటల పాటు జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు వాదనలు విన్నారు. ఇంకా వాదనలు వినిపించాల్సిన సీనియర్ న్యాయవాదులు ఉండటం, టీజీపీఎస్సీ సమాధానం ఇవ్వాల్సి ఉందని గుర్తు చేశారు. టీజీపీఎస్సీ దాఖలు చేసిన వేకెట్ స్టే పిటిషన్పై తీర్పు ఇవ్వడం సాధ్యం కాదని స్పష్టం చేశారు. మార్కులు తగ్గాయని పేర్కొంటున్న అభ్యర్థి పూజితారెడ్డి సమాధాన పత్రాలు, టీజీపీఎస్సీ లాగ్ హిస్టరీ, ఇతర వివరాలను సీల్డ్ కవర్లో సమర్పించాలని ఆదేశించారు. నకిలీ పత్రాలు, మార్కుల మెమోలు సమర్పించినట్టు తేలితే పిటిషనర్లపై కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. వివరణ ఇవ్వాలంటూ పూజితారెడ్డి కూడా నోటీసులు జారీ చేశారు. తదుపరి విచారణను జూన్ 11కు వాయిదా వేశారు. నియామక పత్రాలు ఇవ్వరాదన్న మధ్యంతర ఉత్తర్వులను అప్పటి వరకు పొడిగించారు. ఇక గ్రూప్ 1 మెయిన్స్ సంబంధించి హైకోర్టు తప్పుడు మార్కుల మెమో సమర్పించిన వ్యవహారంలో తనపై విచారణను ఉపసంహరించాలని గ్రూప్ 1 అభ్యర్థి సంగారెడ్డి జిల్లా లింగంపల్లి పంచాయతీ సెక్రటరీ షబ్నం ఆర్య హైకోర్టు రిజిస్ట్రార్కు లేఖ రాశారు. నేను గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు రాశాను. పరీక్షలు పారదర్శకంగా జరగలేదంటూ కొందరు వాట్సాప్ గ్రూప్ సృష్టించి నన్ను జత చేశారు. ఆర్థికంగా మద్దతు కావాలని అడిగితే 5,000 బదిలీ చేశాను. కానీ 18వ పిటిషనర్గా నా పేరు ఉంది. నేను ఎవరికి కేసు ఇవ్వలేదు, వకాలతుపై సంతకం పెట్టలేదు. విచారణ నుంచి నా పేరు తొలగించండి అని ఆమె కోరారని ఇక్కడ ఇవ్వడం జరిగింది, ఆంధ్రజ్యోతిలో ఇవ్వడం జరిగింది. ఇక గ్రూప్ 1 నియామకాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేం. స్టే ఉత్తర్వుల ఎత్తివేతకు హైకోర్టు నిరాకరణ. తదుపరి విచారణ జూన్ 11కు వాయిదా. సాక్షిలో ఇవ్వడం జరిగింది. గ్రూప్ 1 నియామకాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేమని, స్టే ఎత్తివేయలేమని ఇక్కడ చూడండి. అన్నం ఉడికిందో లేదో ఒక్క మెతుకుతో చెప్పవచ్చు న్యాయమూర్తి. 2024 అక్టోబర్ 21 నుంచి 27 వరకు నిర్వహించిన గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష పత్రాల మూల్యాంకనంలో అవకతవకలు, అసమానతలు చోటు చేసుకున్నాయని, దీనిపై న్యాయ విచారణ జరపాలని కోరుతూ సిద్దిపేట శివనగర్కు చెందిన కె పరశురాములతో పాటు మరికొందరు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు శుక్రవారం మరోసారి విచారణ చేపట్టారు. కోర్టు సమయం ముగిసిన 2 గంటలకు పైగా విచారణ కొనసాగించారు. తొలుత వాదనలు వినిపించేందుకు అరగంట సమయం కావాలని పిటిషనర్ల తరపు సీనియర్ న్యాయవాది రచనారెడ్డి కోరగా న్యాయమూర్తి అసహనం వ్యక్తం చేశారు. ఇలా వాదనలు వినిపిస్తూ పోతే ఇక అంతూ ఉండదన్నారు. అన్నం ఉడికిందే లేదో ఒక్క మెతుకులో చెప్పవచ్చని వాదనలు సంక్షిప్తంగా వినిపించాలని సూచించారు. రీకౌంటింగ్లో మార్కులు తగ్గాయని పిటిషనర్లు పేర్కొంటున్న పూజితారెడ్డి సమాధాన పత్రాలతో సహా ఇతర వివరాలు సీల్డ్ కవర్లో ఇవ్వాలని టీజీపీఎస్సీ సూచించారు. నకిలీ పత్రాలు, తప్పుడు డాక్యుమెంట్లు సమర్పిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఇరుపక్షాల వాదనని హెచ్చరించారు. ఇక మిగతాదంతా ఇంతకుముందు పేపర్లో చెప్పిందే ఉన్నది. ఇక్కడ నెక్స్ట్ సాక్షిలో ఇవ్వడం జరిగింది ఇది. ఇక వెంటనే తీర్పు ఇవ్వాలని ఒత్తిడి చేయొద్దు. పిటిషనర్ ఆన్సర్ షీట్ సీల్డ్ కవర్లో సమర్పించండి. హైకోర్టు గ్రూప్ 1పై విచారణ వచ్చే నెల 11కు వాయిదా. అప్పటి వరకు నియామకాలు చేపట్టకుండా మధ్యంతర ఉత్తర్వులు కంటిన్యూ. దిశ పేపర్లో ఇవ్వడం జరిగింది. వెంటనే తీర్పు ఇవ్వాలని ఒత్తిడి చేయరాదని. ఇక పూజితారెడ్డి జవాబు పత్రాలు సమర్పించండి. టీజీపీఎస్సీకి హైకోర్టు ఆదేశం. జూన్ 11కు వాయిదా. పునర్మూల్యాంకనం కోరితే మార్కులు తగ్గిపోయాయని పిటిషనర్లు ఉదహరిస్తున్న గ్రూప్ 1 అభ్యర్థి పూజితారెడ్డి జవాబు పత్రాలను సమర్పించాలంటూ టీజీపీఎస్సీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు మార్కుల జాబితాను ఫోర్జరీ చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న పూజితారెడ్డికి కూడా నోటీసులు జారీ చేసింది. మూల్యాంకనంలో అవకతవకలపై విచారణ జరిపించాలంటూ దాఖలైన పిటిషన్లపై జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు శుక్రవారం విచారణ చేపట్టారు. సర్టిఫికెట్ల పరిశీలన చేసుకోవచ్చని, నియామక పత్రాలు జారీ చేయరాదంటూ గతంలో చేసిన మధ్యంతర ఉత్తర్వులు కొనసాగుతాయని, అంతకుముందు పిటిషనర్లు, డీజీపీఎస్సీ న్యాయవాదుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. పిటిషనర్లు కావాలని కాలయాపన చేస్తున్నారని టీజీపీఎస్సీ న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ ఇది కొన్ని వేల మంది నిరుద్యోగుల జీవితాలకు సంబంధించిన అంశమని, వాదనలో చెప్పినవే చెప్పకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అంతేకాకుండా ఇలాంటి కేసులో నిర్దిష్ట సమయం పెట్టుకొని తేల్చలేమని పేర్కొన్నారు. పిటిషనర్ల తరపు సీనియర్ న్యాయవాది రచనారెడ్డి వాదనలు వినిపిస్తూ టీజీపీఎస్సీ పరీక్ష కేంద్రాల ఎంపిక, వాల్యుయేటర్ల నియామకం తదితర విషయాల్లో తప్పులు చేస్తూ వచ్చిందన్నారు. వాల్యుయేటర్లకు ఎవరిని తక్కువ చేయాలన్న ఉద్దేశం తమకు లేదని, ప్రభుత్వ కళాశాలలో పనిచేస్తున్నారని టీజీపీఎస్సీ చెబుతున్న వ్యక్తి ప్రైవేటు సంస్థలో పనిచేస్తున్నారని, అక్కడి నుంచి వేతనం పొందారని వివరించారు. దాదాపు 40% మంది తెలుగులో పరీక్ష రాశారని, అయితే మూల్యాంకనం కోసం నియమించిన వారిలో తెలుగు ఎంతమందికి వచ్చన్న విషయాన్ని టీజీపీఎస్సీ చెప్పలేదన్నారు. తదుపరి విచారణ నాటికి పూజితారెడ్డి జవాబు పత్రాలను సీల్డ్ కవర్లో సమర్పిస్తామని టీజీపీఎస్సీ న్యాయవాది రాజశేఖర్ తెలిపారు.
ఆమె ఫోర్జరీ మార్కుల జాబితాను సమర్పించారని స్పష్టమైనందున కేసు పూర్వపరాల్లోకి వెళ్లకుండా కేసును కొట్టివేయవచ్చని వివరించారు. నీ వాదనలు విన్న న్యాయమూర్తి విచారణను జూన్ 11కు వాయిదా వేశారు. ఇది ఈనాడులో ఇవ్వడం జరిగింది. పూజితారెడ్డి జవాబు పత్రాలు సమర్పించండి అని. ఇక తీర్పు కోసం ఒత్తిడి చేయొద్దు. గ్రూప్ 1 పిటిషన్ల విచారణ సందర్భంగా హైకోర్టు స్పష్టీకరణ. నియామకాలపై స్టే కొనసాగింపు మన తెలంగాణలో ఇవ్వడం జరిగింది. ఇక గ్రూప్ 1 కేసు విచారణ వాయిదా, నియామకాలపై స్టే పొడిగింపు, త్వరితగతిన విచారణ ముగించబోం. ఇది వేల మందికి సంబంధించిన వ్యవహారం స్పష్టం చేసిన హైకోర్టు. జూన్ 11 గ్రూప్ 1 కేసు విచారణ వాయిదా, నియామకాలపై స్టే పొడిగింపు, త్వరితగతిన విచారణ ముగించబోం. వేల మందికి సంబంధించిన వ్యవహారం స్పష్టం చేసిన హైకోర్టు. ఆ అభ్యర్థి ఆన్సర్ షీట్లను సమర్పించండి. గ్రూప్ 1 ఎగ్జామ్పై విచారణలో టీజీపీఎస్సీకి హైకోర్టు ఆదేశం. మధ్యంతర ఉత్తర్వుల కొనసాగింపు. విచారణ జూన్ 11కు వాయిదా. ఆ అభ్యర్థి ఆన్సర్ షీట్లను సమర్పించండి. వెలుగు పేపర్లో ఇవ్వడం జరిగింది. పేపర్ ఎవాల్యుయేషన్ అవకతవకలు ఉన్నాయన్న ఆరోపణలకు ప్రధాన కారణమైన అభ్యర్థి పూజితారెడ్డి జవాబు పత్రాలను సమర్పించాలని టీజీపీఎస్సీకి శుక్రవారం హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇది వెలుగులో న్యూస్ ఒకే అంశము వెలుగు న్యూస్ పేపర్లో ఇవ్వడం జరిగింది. గ్రూప్ 1 నియామకాలకు బ్రేక్, మధ్యంతర స్టేను కొనసాగిస్తున్నట్టు ప్రకటించిన హైకోర్టు ప్రభాత వార్తలో ఇవ్వడం జరిగింది. గ్రూప్ 1 నియామకాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేం, అది సాక్షిలో ఇవ్వడం జరిగింది. ఇక 5 నుంచి హైకోర్టుకు సమ్మర్ హాలిడేస్, జూన్ 6 వరకు సెలవులు ప్రకటిస్తూ ఉత్తర్వులు. మే 5 నుంచి జూన్ 6 వరకు హైకోర్టుకు వేసవి సెలవులు ప్రకటిస్తూ హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. మే 5, 12, 19, 26, జూన్ 2 తేదీల్లో కేసుల ఫైలింగ్, మే 7, 14, 21, 29, జూన్ 4 తేదీల్లో విచారణ జరుగుతుందని పేర్కొన్నారు. హేబియస్ కార్పస్, ముందస్తు బెయిల్, ట్రయల్ కోర్టు తిరస్కరించిన వాటిపై బెయిల్ అప్లికేషన్లు, ఇతర అత్యవసర కేసులను సెలవుల్లోని బెంచ్ల వద్ద ఫైలింగ్ చేయవచ్చని చెప్పారు. లంచ్ మోషన్, అత్యవసర పిటిషనర్లపై డివిజన్ బెంచ్లో సీనియర్ అడ్వకేట్ నిర్ణయం తీసుకుంటారు. కొన్ని ఏమైనా సీరియస్ కేసెస్ ఉంటే మరి ఈ తేదీల్లో అప్పీల్ చేసి మళ్ళీ ఈ తేదీల్లో వివరణ ఉంటుందని ఇక్కడ ఇవ్వడం జరిగింది. నేటి నుంచి గ్రూప్ 1 మెయిన్స్, ఏపీ గ్రూప్ 1 మెయిన్స్ ఈ రోజు నుంచి. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు శనివారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నెల 3వ తేదీన తెలుగు, 4న ఇంగ్లీష్ అర్హత పరీక్షలు జరుగుతాయి. 5 నుంచి 9 వరకు మెయిన్స్లో ప్రధాన పరీక్షలు నిర్వహిస్తారు. రాష్ట్రంలో మొత్తం 13 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయగా అందులో విశాఖపట్నంలో 2, విజయవాడలో 6, తిరుపతిలో 3, అనంతపురంలో 2 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు ఏపీపీఎస్సీ తెలిపింది. మొత్తం మెయిన్స్ పరీక్షకు 4,496 మంది అర్హత సాధించారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్షలు జరుగుతాయని, ఉదయం 8 గంటల నుంచి 9:45 వరకు అభ్యర్థులను పరీక్ష కేంద్రాల్లోకి 10 గంటల నుంచి 1 గంట వరకు 8:30 నుంచి 9:45 వరకు అభ్యర్థులను పరీక్ష కేంద్రాల్లోకి అనుమతిస్తారు. అభ్యర్థులు పరీక్ష కేంద్రాల్లోకి ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలు రాకూడదని ఏపీపీఎస్సీ స్పష్టం చేసింది. అభ్యర్థుల హాల్ టికెట్తో పాటు పూర్తి వివరాలను కమిషన్ వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు. మొత్తం 89 పోస్టుల భర్తీ గాను గత ప్రభుత్వ హయాంలో నోటిఫికేషన్ విడుదల చేశారు. మెయిన్స్ ఉత్తీర్ణత సాధించిన వారంతా ఇంటర్వ్యూకు అర్హత సాధిస్తారు. తీర్పు కావాలంటూ ఒత్తిడి చేయవద్దు. వేలాది మంది జీవితాలకు చెందిన అంశంలో తొందరపాటు వద్దు. గ్రూప్ 1పై విచారణ సందర్భంగా టీజీపీఎస్సీకి హైకోర్టు సూచన. జూన్ 11కు వాయిదా. ఏ పేపర్లో ఇది పేపర్ లేదు ఇంకా. తర్వాత గ్రూప్ 1 నియామకాలపై స్టే కొనసాగింపు తెలుగు ప్రభలో ఇవ్వడం జరిగింది. జూన్ 11కు వాయిదా. గ్రూప్ 1పై విచారణ జూన్ 11కు వాయిదా. లైసెన్స్డ్ సర్వేయర్ల శిక్షణకు దరఖాస్తులు 5వ తేదీ నుంచి 17వ తేదీ వరకు మీ సేవా కేంద్రాల్లో స్వీకరణ. ఇంటర్లో గణితం నుంచి బీటెక్ సివిల్ వరకు అర్హత. లైసెన్స్డ్ సర్వేయర్ల శిక్షణ కోసం అర్హత గల అభ్యర్థుల నుంచి తెలంగాణ అకాడమీ ఆఫ్ ల్యాండ్ ఇన్ఫర్మేషన్ అండ్ మేనేజ్మెంట్ దరఖాస్తులను ఆహ్వానించింది. ఈ నెల 5 నుంచి రాష్ట్రంలోని అన్ని మీ సేవా కేంద్రాల్లో ₹100 చెల్లించి దరఖాస్తు ప్రాస్పెక్టస్ పొందవచ్చని మీ సేవా కేంద్రాల్లోనే ఈ నెల 17వ తేదీ వరకు దరఖాస్తులు సమర్పించాలని సర్వే ట్రైనింగ్ అకాడమీ జాయింట్ డైరెక్టర్ శుక్రవారం ఒక ప్రకటనలో కోరారు.
5 నుంచి మోడల్ స్కూళ్లలో ఇంటర్ అడ్మిషన్లకు దరఖాస్తులు. రాష్ట్రంలోని మోడల్ స్కూళ్లలో వచ్చే విద్యా సంవత్సరానికి ఇంటర్ ఫస్ట్ ఇయర్ అడ్మిషన్ షెడ్యూల్ రిలీజ్ అయింది. ఈ నెల 5 నుంచి 20 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని మోడల్ స్కూల్ అడిషనల్ డైరెక్టర్ శ్రీనివాసచారి తెలిపారు. సర్టిఫికేట్ టెక్నికల్ కోర్సులో అడ్మిషన్లకు నోటిఫికేషన్. తెలంగాణ టెక్నికల్ ఎడ్యుకేషన్ బోర్డు ఆధ్వర్యంలో కొనసాగే పలు సర్టిఫికేట్ టెక్నికల్ కోర్సుల్లో అడ్మిషన్లకు అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఆన్లైన్ సర్టిఫికేట్ కోర్సులు, క్రాఫ్ట్, ఇతర టెక్నికల్ కోర్సులో ప్రవేశాల కోసం ఈ నెల 3 నుంచి 12 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని ఎస్బిటెట్ సెక్రటరీ ఏ పుల్లయ్య శుక్రవారం తెలిపారు. వెంటనే డిగ్రీ పరీక్షలు నిర్వహించాలి. టీజీసీహెచ్ఈ చైర్మన్కు ఎస్ఎఫ్ఐ వినతి. రాష్ట్రంలోని కాకతీయ, పాలమూరు, తెలంగాణ శాతవాహనం, మహాత్మాగాంధీ వర్సిటీ పరిధిలోని డిగ్రీ విద్యార్థులకు వెంటనే పరీక్షలు నిర్వహించాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎస్ రజనీకాంత్, టి నాగరాజు, వైస్ ప్రెసిడెంట్ అశోక్ రెడ్డి కోరారు. ఎబ్సెట్ ఇంజనీరింగ్ స్ట్రీమ్ ఎగ్జామ్స్ షురు. తొలి రోజు 69,658 మంది అటెండ్. టీజీ ఎబ్సెట్ ఇంజనీరింగ్ స్ట్రీమ్ ఎగ్జామ్స్ ప్రారంభమయ్యాయి. తొలి రోజు శుక్రవారం 2 సెషన్లలో 74,000 మందికి గాను 69,000 మంది పైగా హాజరయ్యారని ఎబ్సెట్ కన్వీనర్ దీన్ కుమార్, కో కన్వీనర్ విజయ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఇంతటితో ఈరోజు ఉన్నటువంటి వార్తలు కంప్లీట్ చేయడం జరిగింది. వీడియోని చూసిన వారు లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.